హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వర్షిక్ 937. అందరికీ ముందుగా వినాయక చవితి పండగ శుభాకాంక్షలు అండి. అయితే నేను నిన్న ఒకరింటికి తాంబూలానికి వెళ్ళానండి, పసుపొట్టుకు. వాళ్ళైతే ఇలా హరితాలిక వ్రతం చేశారు. ఒక్కొక్కరి ఆచారం ప్రకారం ఒక్కో రకంగా చేస్తారు. ఇది నాకు కొత్తగా అనిపించింది, నేను పెట్టానండి. ముందుగా అంతా అలికి ముగ్గులు పెట్టుకొని పీట పెట్టి, పీట పైన తాంబూలం పెట్టి ఇసుకతో లింగాన్ని గౌరీదేవిని చేశారండి. అమ్మవారికి అన్ని సొమ్ములు అలంకరించారు. శివుడికి అంటే ఎన్ని ఆకులు, ఎన్ని రకాలు దొరికితే అన్ని ఆకులు పెట్టారు, పువ్వులు పెట్టారు. వచ్చిన వాళ్ళు కూడా అందరికీ పువ్వులు, ఆకులు ఇచ్చారు శివుడికి పెట్టమని. తర్వాత వాళ్ళు హారతి చేశారండి. అంతా కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన ముత్తైదులందరికీ తాంబూలం ఇచ్చారు. అరటిపండు, ఆకులు, గోధుమలు, అలాగే పసుపు కొమ్ము, ఒక వక్క ఇచ్చారు. వీళ్ళు ఇలా చేస్తారంట అంటే ఉపవాసం ఉంటారంట. ఉదయం నుంచి నైట్ వరకు కూడా వీళ్ళు ఏం తినరంట. నెక్స్ట్ డే వినాయక చవితి చేసుకునే వరకు వీళ్ళు ఏమీ తినకుండా వాళ్ళు ఉపవాసం చేస్తారంట. దీన్ని హరితాలిక వ్రతం అంటారంట. మీకు ఇలాంటి ఆచారం